మీరు తిరగండి అన్న కొంచెం అన్న కొంచెం వెనక్కి వస్తే కొంచెం తిరిగి ముందు కట్టకండి. కాన్స్టిట్యూషన్ కాబట్టి జనాభా పరంగా రిజర్వేషన్ మనకు తెలంగాణ రాష్ట్రంలో 15% గోవా రాష్ట్రంలో తమిళనాడులో 15% కులాలు అన్ని కులాల జనాన్ని ప్రకటించారు. ఏ కులమైనా పాల్గొన్నారు. 59 కులాల జనాలు కలిసి 59 జిల్లాల్లో పెద్ద జనాలు కూడా మాట్లాడారు. మేము ఉంటుందంటే మేము పెద్ద జనాభా వాళ్ళు ఉండి విద్యా ఉద్యోగం మా జనాభా 15% అనేది మాడలు కాదు, 15% మార్గలు కాదు, 15% ఏ కులాలు కాదు. ఆ 15%లో అన్ని కులాల జనాభా, అన్ని కులాల జనాభాలో సెన్సెస్ ప్రకారమే మేము షెడ్యూల్ కుల జనాభాలో అతిపెద్ద జనాభా కులం. ఆ అతిపెద్ద జనాభా కులమైన మార్గలు ఇంతకాలం దాని దగ్గర మాత్రం రాలేదు. మేము జనాభా పరంగా ఉండడం కాదు, అవకాశాలు కూడా మా జనాభా కంటే మించి ఎక్కడ ఏ అవకాశం పొందినా అది ఇతర కులాల అవకాశాలు మేము పొందాం. ఇప్పటివరకు ఏ కమిషన్ నివేదిక కూడా మా జనాభా కంటే మించి మార్గాలు పొంది పెట్టడం బ్రోకర్ పొందింది అని మేము పొందింది. మేము పొందే వర్గీకరణ మేము కోరుతున్నది రిజర్వేషన్ ఏర్పడి జనాభా పరంగా ఏర్పడి అన్ని కులాలు పంపిణీ జనాభా పరంగా జరుగుతుంది. రెండోది మా జనాభా ఎక్కువ అవకాశాలు మేము కోల్పోయింది. అంటే మేము నష్టపోయిన వర్గాల్లో ప్రధానంగా మేము ఉన్నాం. ఎక్కువ ఉంది కాబట్టి దాని దగ్గర అవకాశం రాలేదు కాబట్టి మేము నష్టపోయాం. కాబట్టి జనాభా పరంగా పంపిణీ చేయాలి, సేమ్ టైం నష్టపోయినాం కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ 59 కులాల్లో ఏ కులం మాట మేము కోరుకోం. మాతో మాది ఏదన్నా ఏ గ్రూప్లో బి గ్రూప్లో